గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. న్యూమరికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ యూనిట్ 3 ఇంటర్పోలేషన్ చాప్టర్ అనేది నేర్చుకుంటున్నాం. సో దీని ప్రీవియస్ లెక్చర్లో న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే ఏంటి, సో దాని మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా, సో దాని మీద ప్రాబ్లమ్స్, అలాగే లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏంటి, సో లెగ్రాంజెస్ ఇన్వర్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే ఏంటి అనేది నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో ఏమంటున్నారు, లెట్ y0, y1, y2 and so on yn be n+1 values of y corresponding to equidistant values of x0, x1, x2 and so on xn of x. అంటే మనకి స్టార్టింగ్ ఏం కావాలండి, కంపల్సరీ ఎక్స్ వాల్యూస్ వాటికి సంబంధించిన కరెస్పాండింగ్ వై వాల్యూస్ అనేవి మన దగ్గర ఉండాలి. సో ఈక్వడిస్టెంట్ వాల్యూస్ అన్నారు కదా, x0, x1, x2 and so on, అంటే ఈ వాల్యూస్ మధ్య ఇనీషియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ మధ్య డిస్టెన్సెస్ ఈక్వల్ గా ఉండాలి. సో ఆ డిస్టెన్స్ ని హెచ్ తో డినోట్ చేస్తాము. సో ఈక్వల్ లెంత్ ఎగ్జిస్ట్ అయినప్పుడు, సో మనం జనరల్ గా x0 కి x1 కి హెచ్ డిఫరెన్స్, x1 కి x2 కి హెచ్ డిఫరెన్స్, ఈ విధంగా ఎలా చెప్తామో ఇక్కడ బ్యాక్వర్డ్ కాబట్టి లాస్ట్ వాల్యూస్ మధ్య రిలేషన్ చెప్తున్నాం. అంటే xn కి xn మైనస్ xn దాని ప్రీవియస్ వాల్యూ ఏమవుతుందండి, xn-1. సో అంటే ఆ xn-1 కి xn కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది, h ఉంటుంది. సో దాన్ని ఈక్వేషన్ గా రాస్తే xn-1 ఈక్వల్ టు xn-h కింద రాయొచ్చు. సో అప్పుడు న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అంటే ఏం చెప్తున్నారు, f of x ఈక్వల్ టు yn ప్లస్, మనం బ్యాక్వర్డ్ అన్నాం కాబట్టి అన్ని లాస్ట్ వాల్యూస్ నుంచి తీసుకుంటాము. సో అంటే yn ప్లస్ x మైనస్ xn బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ yn బై h ప్లస్ x మైనస్ xn ఇంటూ x మైనస్ xn మైనస్ 1 ఇంటూ డెల్ స్క్వేర్ yn బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ h స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ x మైనస్ xn ఇంటూ x మైనస్ xn మైనస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ x మైనస్ x1 ఇంటూ డెల్ పవర్ n yn by n factorial into h power n. సో ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి జస్ట్ డిఫరెన్స్ ఏంటండి, ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో స్టార్టింగ్ వాల్యూస్ కాబట్టి yn బదులు y0 ఉంటుంది, అలాగే xn బదులు x0, మళ్ళీ xn-1 బదులు x1. అంటే మనం స్టార్టింగ్ నుంచి అంటే ఫస్ట్ x0 సబ్ట్రాక్ట్ చేస్తాం, తర్వాత x0 x1 సబ్ట్రాక్ట్ చేస్తాం, తర్వాత x0 x1 x2 సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తాం. మరి ఇది బ్యాక్వర్డ్ కాబట్టి బ్యాక్ నుంచి అంటే ఫస్ట్ xn తీసేయాలి x లోంచి, తర్వాత ఏం చేయాలండి, xn ప్రీవియస్ వాల్యూ xn-1, సో xn-1. సో దాని తర్వాత టర్మ్లు ఏముంటాయి, xn xn-1 xn-2. సో అలా రెడ్యూస్ అవుతూ వస్తే మరి లాస్ట్ ఇంక n టర్మ్స్ అంటే ఎక్కడ క్లోజ్ అయిపోతుంది, x1 దగ్గరికి. సో xn xn-1 అండ్ సో ఆన్ x1. సో ఇవి సబ్ట్రాక్ట్ చేస్తాం ఇక్కడ. సో ఇవన్నీ n ఉంటాయి కాబట్టి బై n ఫ్యాక్టోరియల్. సో అలాగే y0 బదులు yn అనేది వాడతాం, ఫార్వర్డ్ డిఫరెన్స్ బదులు బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అంటే డెల్ yn. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ కి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ కి కూడా చిన్న, సో న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి జస్ట్ స్మాల్ చేంజ్ అనేది ఉంటుందండి. ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కాబట్టి ఫస్ట్ వాల్యూస్ ని తీసుకుంటాం, అంటే స్టార్టింగ్ వాల్యూస్ ని తీసుకుంటాం. బ్యాక్వర్డ్ అంటున్నాం కాబట్టి డౌన్ నుంచి అప్ వస్తాం అనమాట అండి. ఇప్పుడు లెట్ p ఈక్వల్ టు x మైనస్ xn బై h. సో అక్కడ కూడా మనం ఏం తీసుకున్నాం, x మైనస్ x0 బై h అని చెప్పి తీసుకున్నాం. సో ఇక్కడ p వాల్యూని x మైనస్ xn బై h అని చెప్పి తీసుకుంటే ఇక్కడ ph ఈక్వల్ టు x మైనస్ xn అవుతుంది, దెన్ x ఈక్వల్ టు xn ప్లస్ ph అయింది. సో ఈ సెకండ్ టర్మ్ లో x మైనస్ xn బై h ని p కింద రాసుకోవచ్చు. సో మరి థర్డ్ టర్మ్ లో చూడండి, x మైనస్ xn ఇంటూ x మైనస్ xn మైనస్ 1 బై h స్క్వేర్ ఉంది. సో దీని వాల్యూ ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు x మైనస్ xn అంటే ఏంటండి, ph. సో ఇదిగో సిన్స్ అని చెప్పి బ్రాకెట్ లో రాసాను చూడండి, x మైనస్ xn బదులు ph. సో ఇక్కడ సెకండ్ టర్మ్ లో x మైనస్ xn మైనస్ 1 లో x
ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ఎన్ మైనస్ 1 అంటే ఏం రాసుకున్నాము? ఎక్స్ఎన్ మైనస్ హెచ్ అని చెప్పి రాసుకున్నాం. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ ప్లస్ హెచ్ అవుతుంది. సో ఇదిగోండి సబ్స్టిట్యూట్ చేసాం. మళ్ళీ అగైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ అంటే ఎంతండి? పిహెచ్. సో పిహెచ్ ప్లస్ హెచ్ కామన్ తీస్తే పి ప్లస్ 1 ఇంటూ హెచ్. సో హెచ్ స్క్వేర్. సో ఈ హెచ్ స్క్వేర్ పైన న్యూమరేటర్ లో హెచ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే పి ఇంటూ పి ప్లస్ 1. సో అలాగే నెక్స్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుందండి? పి ఇంటూ పి ప్లస్ 1 ఇంటూ పి ప్లస్ 2 అండ్ సో ఆన్. అలా nth టర్మ్ కి పి ఇంటూ పి ప్లస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ పి ప్లస్ n మైనస్ 1. సో ఈ వాల్యూస్ అన్ని మళ్ళీ అగైన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే సో అప్పుడు ఈ ఈక్వేషన్ 1 ఏ విధంగా చేంజ్ అయిపోతుంది? f of x equal to yn plus p into del yn plus p into p plus 1 by 2 factorial into del square yn plus and so on plus p into p plus 1 into p plus 2 into and so on p minus n plus 1 by n factorial into del power n yn. సో ఈ విధంగా మారిపోయింది. ఇప్పుడు ఈ ఫార్ములా దేంట్లో ఉంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ పి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పి లో ఉన్న న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి ఏంటండి డిఫరెన్స్? ఇక్కడ పి ఇంటూ పి ప్లస్ 1 అని ఉంటే అక్కడ ఏముంటుందండి? ఇక్కడ పి ఇంటూ పి మైనస్ 1. సో జస్ట్ ఈ ప్లస్ వాల్యూస్ బదులు మైనస్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయండి అక్కడ. సో అలాగే దీని డెరివేషన్. సో ఇలా న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే ఇది. సో ఇది ఎలా వచ్చింది? మళ్ళీ అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే మరి బ్యాక్వర్డ్ ఫార్ములా కాబట్టి ఎక్స్ఎన్ ని వాడుతున్నాం. అంటే ఎక్స్ఎన్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ బై హెచ్ ఇంటూ హెచ్. మళ్ళీ అగైన్ హెచ్ క్యాన్సిల్, ఎక్స్ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ అనేది రిమైన్ సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ఎన్ ప్లస్ మరి ఈ వాల్యూని పి అన్నాం కాబట్టి పిహెచ్ అయిందండి. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ప్లస్ పిహెచ్ అంటే షిఫ్ట్ ఆపరేటర్ నుంచి ఏమని రాసుకోవచ్చు? ఈ పవర్ పి ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? బ్యాక్వర్డ్. సో బ్యాక్వర్డ్ కావాలి అంటే మామూలుగా అయితే ఈని 1 ప్లస్ డెల్టా అని రాసుకుంటాం. సో మరి ఈ ఇన్వర్స్. సో ఈ ఇన్వర్స్ అంటే ఏంటండి? 1 మైనస్ డెల్. సో ఈ ఇన్వర్స్ ని అప్లై చేస్తున్నాం. అంటే ఈ ఇన్వర్స్ ఆఫ్ హోల్ పవర్ మైనస్ పి. సో ఈ ఇన్వర్స్ అంటే 1 మైనస్ డెల్ హోల్ పవర్ ఇదిగోండి మైనస్ పి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్. సో దీన్ని మళ్ళీ అగైన్ బైనామియల్ ఎక్స్పాండ్ చేస్తే సో yn ప్లస్ p ఇంటూ డెల్ yn ప్లస్ p ఇంటూ p ప్లస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ yn ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ p ఇంటూ p ప్లస్ 1 ఇంటూ p ప్లస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ p ప్లస్ n మైనస్ 1 బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ పవర్ n yn. సో ఇది న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. సో వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటున్నారండి? కన్స్ట్రక్ట్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ పోలినామియల్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అండ్ యూజ్ ఇట్ టు ఫైండ్ వాల్యూ ఆఫ్ y when x ఈక్వల్ టు 4.5. సో మనకి టేబులర్ వాల్యూస్ ఇచ్చారు. దీని నుంచి ఫస్ట్ న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ పోలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దాని నుంచి x 4.5 అయినప్పుడు y వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం, మనల్ని ఏదైతే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారో ఆ వాల్యూ నియరెస్ట్ టు స్టార్టింగ్ పాయింట్స్ అయితే కనుక ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వాడతామని, నియరెస్ట్ టు ఎండ్ పాయింట్స్ అయితే కనుక బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వాడతామని. సో ఇక్కడ మనకి ఇచ్చిన 4.5 ఎక్కడుందండి? నియరెస్ట్ టు ఎండ్ పాయింట్స్. అంటే మనకి ఇక్కడ మెన్షన్ చేసినా చేయకపోయినా సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూని బట్టి మనం ఫార్వర్డ్ డిఫరెన్సా బ్యాక్వర్డ్ డిఫరెన్సా అనేది మనం రాసేసుకోవచ్చు. సో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫర్ గివెన్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఇదిగోండి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాము. సో కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇదిగో ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం, వై వాల్యూస్ తీసుకున్నాం. ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, థర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్, ఫోర్త్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. సో -1 ఆఫ్ -1 అంటే -2, 1 మైనస్ ఆఫ్ -1 అంటే +2, -1 ఆఫ్ -1 అంటే -2, 1 మైనస్ ఆఫ్ -1 అంటే +2. సో మనం ఏ వాల్యూస్ చేసినా, ఏ డిఫరెన్స్ టేబుల్ క్యాలిక్యులేట్ చేసినా సెకండ్ వాల్యూ నుంచి ఫస్ట్ వాల్యూ, థర్డ్ వాల్యూ నుంచి సెకండ్ వాల్యూ, ఫోర్త్ వాల్యూ నుంచి థర్డ్ వాల్యూ, సో ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వస్తాము. సో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం. సో ఇక్కడ మనం ఇంటర్వెల్ అబ్జర్వ్ చేస్తే
ఎక్స్ వాల్యూస్ని బట్టి 1 2 3 4 5. సో లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ ఎంత అయిందండి? 1 అయింది. సో అదే రాసుకుంటున్నాం హియర్ h ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనం న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్లో ఉన్న బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది నోట్ డౌన్ చేసుకున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, సో న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అనేది రాసుకున్నాం. ఇప్పుడు దీంట్లో వైఎన్స్ అంటే y0, y1, y2 అండ్ సో ఆన్ yn. సో అంటే మనకి ఇచ్చిన టేబుల్ వాల్యూస్లో ఈ ఫస్ట్ వాల్యూని ఏమంటాము? x0, x1, x2, x3, x4. అలాగే ఈ వాల్యూస్ ఏంటండి? y0, y1, y2, y3, y4. సో మనకి ఇక్కడ n ఎంతండి? 4. సో అంటే y4 అనేది yn వాల్యూ అనమాట. అంటే yn వాల్యూ కనపడగానే అంటే లాస్ట్ నుంచి రావాలి కాబట్టి లాస్ట్ వాల్యూ అనేది yn అవుతుంది. సో దాని ముందుది yn -1, దాని ముందు yn -2, దాని ముందు yn -3, yn -4. సో అంటే ఇక్కడ మనకి ఎన్ని డిఫరెన్సెస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి? 4 డిఫరెన్సెస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఫార్ములాలో కూడా ఈ yn బదులు y4 అనమాట అండి ఎగ్జిస్ట్ అయ్యేది. సో y4 అంటే 1, x మైనస్ xn. సో xn అంటే ఎంతండి? టేబుల్ నుంచి 5. సో డెల్ yn, సో మళ్ళీ టేబుల్ నుంచి 2 బై h అంటే వాల్యూ ఎంతండి? 1. సో అలా వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ చూడండి xn లాస్ట్ వాల్యూ 5, xn -1 దాని బిఫోర్ వాల్యూ 4. సో అలా వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే ఇంకొన్ని పాలినామియల్ ఈ విధంగా వచ్చింది. 1/3 ఇంటూ 2x⁴ - 24x³ ప్లస్ 100x² - 168x ప్లస్ 93. సో ఆల్రెడీ మనం ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో కూడా ఇదే సమ్ చేసామండి. అంటే బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి చేసిన, ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి చేసిన మనకిచ్చిన టేబుల్కి సంబంధించిన పాలినామియల్లో ఏ విధమైన డిఫరెన్స్ ఉండదు. సేమ్ మనకి అక్కడ కూడా ఇదే పాలినామియల్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఇప్పుడు వాల్యూ ఆఫ్ y అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో y 4.5. సో ఇదిగోండి f ఆఫ్ 4.5 ఈక్వల్ టు, సో దీంట్లో x బదులు 4.5 సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ అండి ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం 2. ఫైండ్ f ఆఫ్ 7.5 ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. సో మనకు ఒక టేబుల్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చారు, దీని నుంచి f ఆఫ్ 7.5 వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 7.5ని అబ్జర్వ్ చేస్తే ఎక్కడుందండి? నియరెస్ట్ టు ఎండ్ పాయింట్స్. సో అంటే మనం న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాకి ఫస్ట్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేసుకోవాలి కాబట్టి ఇదిగోండి బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసేసాం. సో ఇక్కడ వాల్యూస్ మనకి ఎన్ని ఇచ్చారండి? x0, x1, x2, x3, x4, x5, x6, x7. సో అంటే మనకి 7 వాల్యూస్ ఇచ్చారు. బట్ డిఫరెన్సెస్ ఎక్కడి వరకు ఎగ్జిస్ట్ అయ్యాయి? థర్డ్ డిఫరెన్సెస్ వరకు మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యాయి. ఫోర్త్ డిఫరెన్స్ అన్ని కూడా జీరోస్ అయిపోయాయి. సో అంటే ఇప్పుడు మనం న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా వేసుకున్నప్పుడు అప్ టు థర్డ్ డిఫరెన్స్ వరకే ఎగ్జిస్ట్ అవుతాయి. రిమైనింగ్ అన్ని కూడా జీరోస్ అయిపోతాయి అన్నమాట అండి. సో ఇప్పుడు ఇక్కడ y వాల్యూస్ని బట్టి వీటిని ఏమంటాము? y0, y1, y2, y3, y4, y5, y6, y7. మనం కనుక్కోవాల్సిన వాల్యూ x అనేది 7.5, xn అంటే 8. అలాగే లెంత్ ఆఫ్ ది ఇంటర్వెల్ 2 - 1 1 అండి. సో అవి ఫస్ట్ రాసేసుకుంటున్నాం. సో ఏం రాసాము? యాజ్ 7.5 is nearest to the end values, we use Newton's backward interpolation formula. అలాగే h వాల్యూ రాసుకున్నాం, xn రాసాం, x రాసాం. సో p వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మనల్ని ఇక్కడ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమనలేదు కాబట్టి p లో ఉన్న ఫార్ములా వేసుకుంటున్నామండి. సో p వాల్యూ x - xn బై h రాసి క్యాలిక్యులేట్ చేస్తే p వాల్యూ ఎంత వచ్చిందండి? -0.5. సో ఇప్పుడు న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ p అనేది నోట్ డౌన్ చేసుకున్నాము. సో దీంట్లో కరెస్పాండింగ్ వాల్యూస్ x అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ 7.5 ఈక్వల్ టు yn అంటే 512 ప్లస్ p. సో ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం -0.5 ఇంటూ డెల్ yn అంటే 169 ప్లస్ సో ఇదిగోండి p ఇంటూ p ప్లస్ 1/2 ఫ్యాక్టోరియల్. ఈ విధంగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంతండి?
421.475. సో వాళ్ళు అడిగిన f(7.5) వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేసాం. సో నెక్స్ట్ Lagrange's interpolation formula. Equal to f of x be a function which takes the values y0, y1, y2 and so on yn corresponding to the values x0, x1, x2 and so on xn అన్నారు. సో అంటే మన దగ్గర x0, x1, x2, xn అనే వాల్యూస్ ఉంటే వాటి కరెస్పాండింగ్ y0, y1, y2, yn వాల్యూస్ కి ఈ Lagrange's interpolation ఫార్ములాని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నారంటే yx ఈక్వల్ టు f of x ఈక్వల్ టు, సో ఫార్ములా చూడడానికి మాత్రమే ఇలా పెద్దగా ఉంటుందండి, కానీ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు రిమెంబర్. సో ఏమంటున్నా, ఫస్ట్ టర్మ్ x0 కి సంబంధించిన మీరు బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ y0, నెక్స్ట్ టర్మ్ y1, తర్వాత టర్మ్ y2, y3 అండ్ సో ఆన్ yn అనమాట. సో అంటే ఫస్ట్ ఇది y0 కి సంబంధించింది, అంటే x0 ని మనం బేస్ చేసుకుని రాస్తాం. సో అంటే x0 ని తీయకుండా, అంటే ఫస్ట్ టర్మ్ ని వదిలేసి మిగతా అన్ని కూడా x లోంచి సబ్ట్రాక్ట్ చేస్తామండి న్యూమరేటర్ లో. అంటే x మైనస్ x1, x మైనస్ x2, x మైనస్ x3 అండ్ సో ఆన్ x మైనస్ xn. సో మరి ఏదైతే మనం వాల్యూ సబ్ట్రాక్ట్ చేయకుండా పైన వదిలేసామో ఆ వాల్యూ నుంచి రిమైనింగ్ ఎక్స్లన్నీ కూడా సబ్ట్రాక్ట్ చేసి మల్టిప్లై చేసి కింద రాయాలి. అంటే x0 మైనస్ x1 ఇంటూ x0 మైనస్ x2 ఇంటూ అండ్ సో ఆన్ x0 మైనస్ xn ఇంటూ y0 ప్లస్ మరి నెక్స్ట్ టర్మ్ దేనికి సంబంధించింది, y1 అంటే x1 కి సంబంధించింది కాబట్టి x1 ని పైన వదిలేయాలి, అంటే x మైనస్ x0. సో నెక్స్ట్ x మైనస్ x1 టర్మ్ రాయమండి, డైరెక్ట్ గా ఏం రాసాము x మైనస్ x2 అలా అండ్ సో ఆన్ x మైనస్ xn. సో డౌన్ లో ఏదైతే మనం పైన టర్మ్ వదిలేస్తున్నామో x టర్మ్, ఆ టర్మ్ నుంచి రిమైనింగ్ టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. x1 మైనస్ x0, మరి x1 మైనస్ x1 అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, ఎందుకు 0 అయిపోతుందండి వాల్యూ. సో x1 మైనస్ x2 నెక్స్ట్, అలాగే x1 మైనస్ x3 అండ్ సో ఆన్ x1 మైనస్ xn. సో ప్లస్ అండ్ సో ఆన్ అలా yn కి కూడా వాల్యూస్ అనేవి రాసుకుంటాం. సో ఇది Lagrange's interpolation ఫార్ములా. సో దీన్ని సింపుల్ గా ఈ ఫస్ట్ దాన్ని L0 అంటే Lagrange's ఫస్ట్ టర్మ్ కాబట్టి 0, L0 ఆఫ్ x అంటాం. సో దీన్ని L1 ఆఫ్ x అంటాం. సో లాస్ట్ టర్మ్ ని Ln ఆఫ్ x అంటాం. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారిపోతుందండి, yx ఈక్వల్ టు f ఆఫ్ x ఈక్వల్ టు L0x y0 ప్లస్ L1x y1 ప్లస్ అండ్ సో ఆన్ Ln x y1 yn. సో ఇది Lagrange's interpolation ఫార్ములా. ఒకవేళ ఇక్కడ మనం ఏమంటున్నాము, y ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ x అంటున్నాం. సో ఒకవేళ ఇది x ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ y అయితే గనక అప్పుడు ఏమంటున్నారు, ఇఫ్ x ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ y దెన్ ఈక్వేషన్ 1 చేంజెస్ టు, అంటే y లో y ఫంక్షన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ x చెప్తున్నాం ఇప్పటి వరకు. సో x ని ఇన్ టర్మ్స్ ఆఫ్ y చెప్తే అంటే రివర్స్ అవుతుంది, కాబట్టి xy ఈక్వల్ టు f ఆఫ్ y ఈ Lagrange's interpolation ఫార్ములాలో ఏం రాస్తామండి, ఇన్ ప్లేస్ ఆఫ్ x y రాస్తాం, ఇన్ ప్లేస్ ఆఫ్ y x రాసుకుంటాం. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ ఏమైంది అప్పుడు y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 ఇంటూ y మైనస్ y3 ఇంటూ అండ్ సో ఆన్ y మైనస్ yn బై y0 మైనస్ y1 ఇంటూ y0 మైనస్ y2 ఇంటూ y0 మైనస్ y3 ఇంటూ అండ్ సో ఆన్ y0 మైనస్ yn ఇంటూ x0 ప్లస్, సో అలాగే నెక్స్ట్ టర్మ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ నెక్స్ట్ టర్మ్, అంటే x ఉన్న ప్లేసుల్లో yలు, yలు ఉన్న ప్లేసుల్లో xలు వచ్చాయి. దీన్ని Lagrange's ఇన్వర్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటాం. సో అంటే మనల్ని ఫర్ సమ్ x వాల్యూకి y వాల్యూ కనుక్కోండి అంటే Lagrange's ఇంటర్పోలేషన్ ఫార్ములా వాడతాము, లేదా ఫర్ సమ్ y వాల్యూకి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటే Lagrange's ఇన్వర్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. సో వీటి మీద ప్రాబ్లమ్స్ చూద్దామండి. సో యూజింగ్ Lagrange's interpolation formula calculate f of 3 from the following data. సో మనకి ఒక డేటా ఇచ్చారు, దీని నుంచి f of 3 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనకి Lagrange's ఫార్ములాని బట్టి మనకి ఏ వాల్యూస్ కావాలో అవన్నీ ఫస్ట్ నోట్ డౌన్ చేసేసుకున్నాం. ఏం కావాలండి, x0, x1, x2, x3, x4లు, అలాగే y0, y1, y2, y3, y4లు. సో మనకి ఇచ్చినవి ఫస్ట్ x0
x1, x2, x3, x4, x5. సో అంటే మనకి ఎన్ని టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి? 5 టర్మ్స్ ఉన్నాయి. సో 5 టర్మ్స్‌ని ఫార్ములాలో వాడతాం. సో అలాగే వీటిని కరెస్పాండింగ్ y వాల్యూస్‌ని కూడా y0 అంటే 1, y1 14, y2 15, y3 5, y4 6, y5 19 అని చెప్పి రాసేసుకున్నాం. సో అలాగే మనం ఇంటర్పోలేషన్ ఫార్ములా రాసుకోవాలి కాబట్టి లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది నోట్ డౌన్ చేసుకున్నాం. ఇప్పుడు దీనిలో కరెస్పాండింగ్ x0లు, x1లు, y1లు, y2లు సో అలా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సో ఇప్పుడు మనల్ని ఎక్కడ కనుక్కోమంటున్నారండి? 3 అనే పాయింట్ దగ్గర కనుక్కోమంటున్నారు. సో ఇది x అవుతుంది అనమాట అండి. సో ఎందుకంటే yx అంటే y3 ఈక్వల్ టు f(3). సో x వాల్యూ 3 పెట్టి రిమైనింగ్ మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి f(3) వాల్యూ అనేది వస్తుంది. సో ఇదిగోండి సబ్స్టిట్యూట్ చేసాము. x అంటే 3, x1 అంటే 1. సో 3 - 1 ఇంటూ 3 - 2 ఇంటూ సో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాం. సో వాల్యూ ఏమొచ్చిందండి? సో ఫ్రాక్షన్స్ కింద రాసుకొని ఫస్ట్ దేనికి దానికి ఫ్రాక్షన్స్ కింద రాసి సో వీటిని మల్టిప్లై చేసి సాల్వ్ చేస్తే y3 వాల్యూ ఎంత వచ్చిందండి? 10 వచ్చింది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. గివెన్ u0 ఈక్వల్ టు 580, u1 ఈక్వల్ టు 556, u2 ఈక్వల్ టు 520, u4 ఈక్వల్ టు 385. సో ఫైండ్ u3 యూజింగ్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అన్నారు. సో ఫస్ట్ u0, u1, u2, u4, u3 అంటున్నారు కదా. సో దీని నుంచి ఫస్ట్ ఇనీషియల్ వాల్యూస్ x ఏమవుతుందండి? సఫిక్స్‌లన్నీ కూడా ఇనీషియల్ వాల్యూస్ అవుతాయి. సో అంటే u0 అన్నారు కాబట్టి 0, 1, 2, 4. సో మరి వాటి కరెస్పాండింగ్ వాల్యూస్ ఫంక్షన్ వాల్యూస్ అంటే వాటిని y అంటాం. సో y 580, 556, 520 అండ్ 385. సో ఇప్పుడు కరెస్పాండింగ్ వాల్యూస్ మనం వాడేది ఏంటండి? లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ కాబట్టి ఇది x0, ఇది x1, ఇది x2, ఇది x3 అలాగే ఇది y0, y1, y2, y3 వాల్యూస్‌ని నోట్ డౌన్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారండి? 3 దగ్గర. అంటే x వాల్యూ ఎంత? 3 అన్నమాట అండి ఇప్పుడు. సో లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది నోట్ డౌన్ చేసుకున్నాం. సో ఇప్పుడు y3 ఈక్వల్ టు f(3). సో ఫస్ట్ ఈ ఫార్ములాలో మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకు వచ్చిన వాల్యూ u3 వాల్యూ అవుతుంది. సో ఈ సింప్లిఫికేషన్ అది కూడా మీరు ఓన్‌గా చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమంటున్నారు? యూజింగ్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఫైండ్ x when y ఈక్వల్ టు 3.756 ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. సో మనకి ఇక్కడ x వాల్యూస్ ఇచ్చారు, అలాగే y వాల్యూస్ ఇచ్చారు. ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నారండి? y ఇచ్చేసి x ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మనల్ని. ఇప్పటి వరకు వాల్యూస్ ఏమన్నారు? x వాల్యూ ఇచ్చి దానికి కరెస్పాండింగ్ y ఫంక్షన్ కనుక్కోమన్నారు. ఇప్పుడు ఫంక్షన్ వాల్యూ ఇచ్చేసి x ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే రివర్స్. కాబట్టి ఇన్వర్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది వాడతాము. సో దీనికి సంబంధించినవి ఏం కావాలి? ఫస్ట్ మనకి దీన్ని x0, x1, x2, x3 అంటాం. సో ఇది y0, y1, y2, y3. సో ఇప్పుడు లెగ్రాంజెస్ ఇన్వర్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అనేది నోట్ డౌన్ చేసుకున్నాం. సో దీంట్లో xy అంటే x వాల్యూ ఎట్ y మనకి ఎక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? 3.756 దగ్గర. సో ఇదిగోండి రాసాం x at 3.756 ఈక్వల్ టు f(3.756) ఈక్వల్ టు సో ఇదిగోండి y అంటే 3.756 మైనస్ y1 సో ఇది y0 అండి, ఇది y1 సో 3.732 ఇంటూ y మైనస్ y2 సో y2 అంటే 3.799 ఇంటూ మళ్ళీ అగైన్ y అంటే మళ్ళీ 3.756 మైనస్ y3 సో ఇదిగోండి 3.825 బై సో మళ్ళీ వాల్యూస్ వేసాము ఇంటూ 50. సో అలా మనకి ఎక్కడి వరకు అయితే వాల్యూస్ y0, y1, y2, y3 సో అంటే 4 టర్మ్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి లెగ్రాంజెస్ ఫార్ములాలో. సో వేసి దీన్ని సింప్లిఫై చేసి సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ అట్ 3.756 అనేది వచ్చింది.
సో ఈ విధంగా లెగ్రాంజెస్ ఇంటర్పోలేషన్ ఫార్ములా యూజ్ చేసి సమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో వీటి మీద ప్రాబ్లమ్ ఇవి ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ న్యూమరికల్ డిఫరెన్షియేషన్ లో న్యూమరికల్ ఫార్వర్డ్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.